వినీలుడి పగ రాసిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. మధుపురి అనే గ్రామంలో వినీలుడనే యువకుడుండేవాడు. వాడు చాలా అనాకారి. వాడికొక కాలు కుంటి. చేతులు మరీ సన్నగా ఎండు పుల్లల్లాగా వేళ్లాడుతూ ఉండేవి. బక్కగా గాలికి ఎగిరిపోయేలా ఉండేవాడు. చూసేవాళ్లకు వాడంటే ఏహ్యాభావంతో పాటు ఎంతో జాలి కూడా కలిగేది. వినీలుడి తల్లి వాణ్ణి ప్రసవించగానే మరణించింది. వాడు 7 ఏళ్ల వయసు వాడై ఉండగా తండ్రి పొలంలో పాముకాటుకు గురి అయి మరణించాడు. దానితో వినీలుడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. వాడి మేనమామ కనకరాజు. వాడికి చెందవలసిన 4 ఎకరాల పొలం స్వాధీనం చేసుకున్నాడు. ఇందుకు ఊరి పెద్దలు కనకరాజును అదేమని ప్రశ్నించిన పాపాన పోలేదు. శరీరంలో తగినంత శక్తి లేని కారణంగా వినీలుడికి ఏదైనా పనిచేసి పొట్టపోసుకోవటం సాధ్యపడలేదు. వాళ్ళు వీళ్ళు దయతలచి పెట్టిన 4 మెతుకులు తిని కాలం గడుపుతూ ఉండేవాడు. ఆ గ్రామంలోనే ఉన్న సీతమ్మ అనే ముసలవ్వ వినీలుణ్ణి కొంచెం ప్రేమగా చూసేది. ఒకసారి సీతమ్మ వాడితో, ఒరే బాబూ, మీ నాన్న సంపాయించి వదిలిపోయిన పొలం న్యాయంగా నీకే చెందాలి. దాన్ని నీ మేనమామ అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు పోయి పొలం మీద వచ్చే పంటలో సగమైనా ఇవ్వమని అడుగు అని చెప్పింది. వినీలుడు మేనమామ దగ్గరకు పోయి పొలం సంగతి అడిగాడు. అందుకు కనకరాజు ఉగ్రుడైపోయి, ఇక ఏనాడు నా ఇంటి ఛాయలకు రాకు, నీకు పంటలో భాగం కాదు కదా, గుడ్డి గవ్వ కూడా ఇవ్వను జాగ్రత్త అని మెడపట్టుకుని గెంటేశాడు. వినీలుడు గ్రామ పెద్ద నారాయణదాసు వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకున్నాడు. నారాయణదాసు కనకరాజును పిలిపించి వినీలుడి ఫిర్యాదు గురించి చెప్పి, ఇందుకు నీ జవాబేమిటి అని అడిగాడు. కనకరాజు నారాయణదాసును దూరంగా తీసుకుపోయి అతడి చేతిలో 100 వరహాలు పెట్టి, ఆ వినీలుడు నా మేనల్లుడే కావచ్చు. చూస్తున్నారు కదా, వట్టి అవిటి వెధవ. వ్యవసాయం వాడి వల్ల జరిగే పని కాదు. వాడికిప్పుడు 20 ఏళ్లు. ఇంతకాలంగా ఎలా బతుకుతున్నాడో ఇక మీదట కూడా అలాగే బతకనివ్వండి అన్నాడు. నారాయణదాసు వినీలుణ్ణి దగ్గరకు పిలిచి, నువ్వనే ఆ పొలం నీది కాదు, కనకరాజుది. లేనిపోని గొడవలు తేకు. పొలం గురించి మరొకసారి ఫిర్యాదు చేశావో నిన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తాను అన్నాడు. ఆ గ్రామంలో కాంతయ్య అనే పెద్ద రైతొకాయన ఉన్నాడు. ఆయనకు వసంత అనే కూతురుండేది. ఆమెది చాలా జాలిగుండె. గ్రామంలో అందరి చేత అవమానింపబడుతూ తిండి లేక పస్తుల పాలవుతున్న వినీలుడంటే ఆమెకెంతో సానుభూతి. వీలైనప్పుడల్లా రహస్యంగా ఆమె వినీలుడికి తినడానికేమైనా ఇస్తూ ఉండేది. క్రమంగా వసంతకు వినీలుడి పట్ల సానుభూతి ప్రేమగా మారింది. వినీలుడు అనాకారే కాని తెలివిగలవాడు, బుద్ధిమంతుడు. వసంత ఒకనాడు వినీలుడితో, నిన్ను పెళ్లాడదలిచాను. నీకు ఇష్టమే కదా? ఈ సంగతి మా నాన్నతో చెప్పి మన పెళ్లి జరిగేలా చూడు అన్నది చిన్నగా నవ్వుతూ. ఇది విన్న వినీలుడు పరమానందం చెంది వసంత తండ్రి కాంతయ్యతో సంగతి చెప్పాడు. కాంతయ్య ఉగ్రుడైపోయి వాణ్ణి కర్రతో బాది వారం తిరక్కుండానే బలవంతంగా వసంత పెళ్లి మరొకరితో జరిపించాడు. ఇది జరిగాక వినీలుడు బతుకు మీద విరక్తి కలిగి ఏ క్రూర మృగానికైనా ఆహారం అయిపోదామని దాపులనున్న అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ అరణ్యంలో అభయుడనే ముని ఉన్నాడు. ఆయన వినీలుణ్ణి ప్రశ్నించి సంగతి సందర్భాలు తెలుసుకుని, నాయనా, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు నరకయాతనలు అనుభవించావు. సరే, ఇప్పుడు నీకొక సాయం చేయదలిచాను. నా దగ్గర 2 తిరుగులేని మంత్రాలున్నాయి. అందులో ఒక మంత్రం మనసులో అనుకుంటే ఎటువంటి వ్యక్తి అయినా నిన్ను చూసి భయపడతాడు. రెండవ మంత్రాన్ని జపిస్తే ఎంత కఠిన హృదయులైనా నిన్ను ప్రేమించి ఆదరిస్తారు. అయితే ఈ రెండింటిలో నీకు ఒక మంత్రమని మాత్రమే ఉపదేశించగలను. ఏ మంత్రం కావాలో కోరుకో అన్నాడు. వినీలుడికి తన ఆస్తి అపహరించిన మేనమామ ఫిర్యాదు చేసినప్పుడు న్యాయం చేయని గ్రామ పెద్ద నారాయణదాసు, వసంత నుంచి తనను దూరం చేసిన కాంతయ్య గుర్తుకు వచ్చారు. వాడికి వాళ్ల మీద పగ తీర్చుకోవాలన్న ఆలోచన కలిగింది. వాడు మునిని తనను చూసి ఎంతవారైనా భయపడే మంత్రం ఉపదేశించమని కోరాడు. ముని అలాగే చేశాడు. వినీలుడు తన గ్రామం వెళ్లి ముందుగా తన మేనమామ ఇంటి తలుపు తట్టాడు. కనకరాజు తలుపులు తెరిచి వినీలుణ్ణి చూసి మండిపడుతూ, ఏరా అవిటి వెధవా, చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చావ్? పొలం గురించి అడగడానికా అన్నాడు. వినీలుడు జవాబు చెప్పకుండా ముని ప్రసాదించిన మంత్రం జపించాడు. ఆ మరుక్షణం వినీలుడు కనకరాజుకు మహాకాయుడైన రాక్షసుడిలాగా కనిపించాడు. కనకరాజు నోట మాటరాక వణికిపోతూ కుప్పలా నేలకూలి మూర్ఛపోయాడు. ఈ జరిగిన దానికి వినీలుడు చాలా సంతోషించి గ్రామ పెద్ద నారాయణదాసు కోసం రచ్చబండ దగ్గరకు బయలుదేరాడు.
10 మంది మధ్య టీవీగా కూర్చొని ఏవో కబుర్లు చెప్తున్న నారాయణదాసుకు తన కేసి వస్తున్న వినీలుడు నోటి నుంచి నిప్పులు కక్కుతున్న భయంకర మృగంలాగా కనిపించి ఒక చావు కేక పెట్టి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ తర్వాత వినీలుడు పెద్ద రైతు కాంతయ్య పొలం వెళ్ళాడని తెలుసుకుని అక్కడికి బయలుదేరాడు. అయితే కాంతయ్య పొలం నుంచి తిరిగి వస్తూ వినీలుణ్ణి చూసి బుసలు కొడుతున్న బందతలల సర్పరాజులాగా భ్రమించి చేతులు రెండు జోడించి ఏదో అనబోయిన వాడల్లా నోరు పెగలక నేల మీద బోర్లా పడిపోయాడు. ఇప్పుడు వినీలుడికి తనకు హాని చేసిన వారందరి మీద పగ తీర్చుకున్నానన్న సంతృప్తి కలిగింది. వినీలుడు అరణ్యానికి పోయి ఏవో మంత్రశక్తులు సాధించుకు వచ్చాడన్న వార్త గ్రామమంతా పాకిపోయింది. ఆనాటి నుంచి వాణ్ణి చూసి ప్రతి ఒక్కరూ భయపడిపోసాగారు. వాడు గ్రామంలోని ప్రధాన వీధి గుండా వస్తున్నాడంటే జనం భయంతో సందులు గొందుల్లోకి పోయి దాక్కునేవారు. ఇదంతా చూసి వినీలుడికి ఆనందంతో పాటు చాలా గర్వం కూడా కలిగింది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. క్రమేణా వినీలుడికి తనను చూసి అందరూ భయపడుతూ ఉండటం కొంత అసంతృప్తికి కారణంగా కాసాగింది. అలాంటి దశలో ఒకనాటి సాయంత్రం వాడు గ్రామం పక్కన ఉన్న మామిడి తోటలోకి వెళుతూ ఉండగా అక్కడ ఆడుకుంటున్న చిన్నపిల్లల్లో ఒకడు నేలబారుగా ఉన్న మామిడి కొమ్మ మీద నుంచి కింద పడి ఏడవసాగాడు. వినీలుడు చప్పున పోయి వాణ్ణి ఎత్తుకుని ఏడవమాకు, దెబ్బ తగిలిందా అని అడిగాడు. అయితే ఆ పిల్లవాడు వణికిపోతూ నన్ను వదిలెయ్యి అంటూ అరవసాగాడు. వినీలుడు ఆశ్చర్యపోయి ఎందుకలా వణికిపోతున్నావు? నేనంటే భయమా అన్నాడు. పిల్లవాడు ఇంకా వణికిపోతూ అవును భయం, నువ్వు మంత్రగాడివి, నన్నొదులు అంటూ గింజుకోసాగాడు. వినీలుడు వాణ్ణి అక్కడ వదిలి తను సంపాదించిన మంత్రశక్తి కారణంగా ప్రజలు తనంటే ఎంతగా భయపడుతున్నారో, వాళ్ళ దృష్టిలో తనెంత హీనుడైపోయాడో గ్రహించి తల వంచుకుని విచారంగా ఇల్లు చేరాడు. ఒక గంట గడిచి గడవకుండానే ఒకప్పుడు వాణ్ణి పెళ్లాడదలిచిన వసంత వాడింటికి వచ్చి మన పెళ్లికి అడ్డుపడ్డాడన్న కోపంతో మా నాన్నకు మాట పడిపోయేలా మంత్రం ప్రయోగించావు. ఇంతకు ముందు మామిడి తోటలో ఆడుకుంటున్న నా కొడుకుతో ఏదో మాట్లాడావట. నీకు పుణ్యం ఉంటుంది. ఆ పసివాడి మీద ఎలాంటి మంత్రం ప్రయోగించకు అంటూ వినీలుడి కాళ్ల మీద పడింది. వసంత మాటలకు వినీలుడు నివ్వెరపోయాడు. వాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. వాడు దుఃఖభారంతో అప్పటికప్పుడే అరణ్యానికి పోయి అభయమునికి పాదాభివందనం చేసి మునివర్యా, ఎంతో అనుభవం తర్వాత ఇన్నాళ్లకు నేను చేసిన తప్పు గ్రహించాను. అందరూ నన్ను నరరూప రాక్షసుడంటున్నారు. నేను నేర్చుకున్న మంత్రం మరిచిపోయేలా చేసి అందరూ నన్ను అభిమానించే, గౌరవించే మంత్రం ప్రసాదించండి అని వేడుకున్నాడు. అభయముని చిరునవ్వు నవ్వి వినీలుడికి వాడు కోరిన మంత్రం ఉపదేశించి ఆశీర్వదించాడు. వాడి మనసులో ఇప్పుడు ఎవరి మీద పగ, ద్వేషాల్లాంటివి లేవు. అయినా వాడు తిరిగి తన స్వగ్రామానికి రాకుండా ఎక్కడైనా దూర ప్రాంతాన నలుగురి ఆదరణ, అభిమానాలతో కాలం వెళ్లబుచ్చటం మేలనుకుంటూ అరణ్య మార్గాన మరొక దిక్కుగా బయలుదేరిపోయాడు. బేతాళ కథలు దుష్టులతో సహవాసం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, నీ పట్టుదలకు సంతోషమే కాని నువ్వు దుష్టుల సాంగత్యం కారణంగా ఈ పనికి పూనుకున్నావేమోనని నాకు సందేహంగా ఉన్నది. నీలాగే సాహసి అయిన సమయస్ఫూర్తి అనే యువకుడు పిశాచాల సాంగత్యం చేసి పెద్ద చిక్కుల్లో పడ్డాడు. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. దక్షిణాన కన్యాకుమారికి కొద్ది దూరంలో సమయస్ఫూర్తి అనే ఒక భూస్వామి కొడుకు ఉండేవాడు. వాడు అమిత సాహసి. తనకు తోచిన పని ముందు వెనక ఆలోచించకుండా చేసేవాడు. పట్టుబడితే బ్రహ్మరుద్రులు వచ్చి చెప్పినా మానేవాడు కాడు. ఒకనాటి రాత్రి సమయస్ఫూర్తికి అతడి తండ్రికి వాగ్వాదం జరిగింది. అతడికి తండ్రి పైన పట్టరాని ఆగ్రహం వచ్చింది. అందుచేత వాడు అప్పటికప్పుడే ఇల్లు విడిచి ఎక్కడికైనా వెళ్లిపోవాలని బయలుదేరాడు. వాడు సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఒక గుట్టపైన కూర్చొని కర్తవ్యం ఆలోచించాడు. కనుచూపు మేరలో మనుష్యులెవరూ లేరు. ఆకాశాన చంద్రుడు మబ్బుల మధ్యగా పరిగెత్తిపోతున్నట్టు కనిపించింది. తాను కూడా సముద్రం దాటి దేశాంతరాలకు పోతే బాగుంటుందని సమయస్ఫూర్తికి అనిపించింది. అది తనకు ఎలా సాధ్యమవుతుందా అని వాడు ఆలోచిస్తూ ఉండగా దూరాన కలకలం వినిపించింది. త్వరలోనే కొన్ని పిశాచాలు వాడు కూర్చొని ఉన్న గుట్ట పక్కగా సముద్రానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద గుట్టకేసి వెళ్ళాయి. సమయస్ఫూర్తి ముందు వెనుక ఆలోచించకుండా ఆ పిశాచాల వెంట తాను కూడా పరిగెత్తాడు. పిశాచాలన్నీ ఒక చోట కూడాయి. నాకో గుర్రం, నాకో జీను అని పిశాచాలు అరవటము,
వాటి ముందు గుర్రాలు జీనులతో సహా ప్రత్యక్షం కావటం చూసి సమయస్ఫూర్తి కూడా నాకో గుర్రం నాకో జీను అని అరిచాడు. వెంటనే వాడి ముందు కూడా ఒక మంచి గుర్రం జీనుతో సహా నిలబడింది. వాడు వెంటనే దాన్నెక్కి కూర్చొని చుట్టూ కలయ చూసేసరికి పిశాచాలన్నీ గుర్రాల మీద ఎక్కి ఉండటం వాడికి కనపడింది. సమయస్ఫూర్తి సమీపంలోనే ఒక గుర్రమెక్కి ఉన్న ముసలి పిశాచి, "ఏం సమయస్ఫూర్తి, నీవు కూడా మాతో వస్తున్నావా?" అని అడిగాడు. "తప్పకుండా వస్తాను" అన్నాడు సమయస్ఫూర్తి. "అయితే మరి పద" అన్నది పిశాచి. గుర్రాలన్నీ సముద్రపు టొడ్డుకేసి వేగంగా పరిగెత్తాయి. ఒక్కొక్క గుర్రమే నీటి దగ్గరకు రాగానే దానిపైనున్న పిశాచి అవతలి గట్టుకు అని కేకపెట్టటము, గుర్రం ఆకాశంలోకి ఎగరటమూ జరిగింది. సమయస్ఫూర్తి కూడా అవతలి గట్టుకు అని అరిచి గుర్రంతో సహా గాలిలోకి లేచాడు. కన్ను మూసి కన్ను తెరిచేలోపుగా గుర్రాలన్నీ అవతలి తీరాన ఉన్నాయి. సమయస్ఫూర్తి, ఇదే దేశమో నీకు తెలుసా? అన్నాడు ముసలి పిశాచి. నాకు తెలియదు అన్నాడు సమయస్ఫూర్తి. ఇది లంక. ఈ రాత్రి లంకరాజు కూతురి వివాహం జరుగుతున్నది. అంతటి అందగత్తె మూడు లోకాలలోనూ లేదు. ఆమెను ఎత్తుకురావటానికి మనమిప్పుడు పోతున్నాం. నీవు రావటం మంచిదే అయింది. ఎందుకంటే తిరిగి వచ్చేటప్పుడు ఆమెను నీ వెనుక గుర్రం మీద కూర్చోబెడతాం. ఆమె నిన్ను పట్టుకోగలుగుతుంది. మేము మనుషులం కాం కనుక ఆమెకు మా నుంచి పట్టు చిక్కదు. మాలో ఎవరి వెంటనన్నా గుర్రమెక్కిస్తే కింద పడిపోవచ్చు. ఇది నీకు సమ్మతమేనా? మేము చెప్పినట్టు చేస్తావా? అని ముసలి పిశాచి అడిగాడు. సమయస్ఫూర్తి ముందు వెనుక ఆలోచించకుండా, ఎందుకు సమ్మతం కాదు? మీరు చేయమన్నదల్లా చేస్తాను అన్నాడు. అందరూ గుర్రాలు దిగారు. ఒక పిశాచి ఏదో మంత్రం ఉచ్చరించింది. మరుక్షణం సమయస్ఫూర్తితో సహా పిశాచాలన్నీ రాజభవనంలో ఉన్నాయి. రాజభవనం దేదీప్యమానంగా దీపాలతో వెలిగిపోతున్నది. ఖరీదైన దుస్తులు, ధగధగలాడే ఆభరణాలు ధరించి రకరకాల రాజులు, రాకుమారులు, స్త్రీలు విందు చేస్తున్నారు. సమయస్ఫూర్తి అంత వైభవాన్ని కలలో కూడా ఊహించుకొనే లేదు. అది వాడికి స్వర్గంలాగా ఉన్నది. అక్కడ వినిపించే సంగీతం గంధర్వగానంలాగా ఉన్నది. నృత్యాలు అప్సరసల నృత్యాలలాగా ఉన్నాయి. లంకరాజు హయాములో ఇదే మొట్టమొదటి అక్కర కావటం చేత ఆయన అంతులేని డబ్బు ఖర్చు చేసి ఈ పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. అదీకాక రాజుకు ఈ ఒక కుమార్తె తప్ప వేరే సంతానం లేదు. ఆమెను పొరుగురాజుకిచ్చి వివాహం చేస్తున్నారు. అక్కడ ఉన్న అతిథులెవరూ పిశాచాలను కాని వారి వెంట ఉన్న సమయస్ఫూర్తిని కాని చూడలేదు. అందుచేత వారి విందు వినోదాలకు పిశాచాల రాక ఎలాంటి అంతరాయము కలిగించలేదు. ఇంతకు పెళ్లి కూతురెవరు అని సమయస్ఫూర్తి ముసలి పిశాచిని అడిగాడు. అదిగో కళ్యాణం బొట్టు పెట్టుకుని వధువు వేషంలో కనిపించటం లేదా అన్నాడు పిశాచి. పిశాచి చూపిన దిక్కుగా చూసి సమయస్ఫూర్తి నిర్ఘాంతపోయాడు. పెళ్లి కూతురు అద్భుత సౌందర్యవతి. ప్రపంచంలో అంత అందగత్తెలుంటారని వాడు ఊహించనైనా లేదు. ఆమె ధరించిన చీర జరీ ముద్ద. ఆమె చేతి వేలిన ఉన్న ఉంగరాలలో రత్నం నక్షత్రంలాగా ప్రకాశిస్తున్నది. మొదట సమయస్ఫూర్తికి ఆమెను చూసి కళ్ళు చెదిరినట్టయింది. కాని కొంచెం పరికించి చూస్తే ఆమె కళ్ళల్లో అశ్రువులున్నట్టు వాడికి అనుమానం కలిగింది. అందరూ ఎంత ఉత్సాహంగా ఉంటే పెళ్లికూతురు కంటతడి ఎందుకో అన్నాడు సమయస్ఫూర్తి. ఎందుకా? ఆ పెళ్లి కొడుకంటే ఆమెకిష్టం లేదు గనుక. ఈ సంబంధం 3 ఏళ్ల క్రితమే తండ్రి నిశ్చయించాడు. అప్పటికామెకు 15 ఏళ్లు. తనకా సంబంధం ఇష్టం లేదని తండ్రితో చెప్పలేక ఆమె తనకెంత చిన్నతనంలో పెళ్లాడటం ఇష్టం లేదన్నది. ఆ మరుసటి ఏడు, దాని తర్వాత ఏడు కూడా ఆమె తన వివాహాన్ని ఎలాగే వాయిదా వేసింది. ఈ ఏడు రాజు పట్టుబట్టి ఆమెకు పెళ్లి చేస్తున్నాడు. ఆమె మనసు మార్చుకోలేక లోలోపల కుండుతున్నది. ఆమె కష్టాలు మనం తీర్చబోతున్నాం. ఏ రాజు కొడుకు ఆమెను పెళ్లాడకుండా చూడటానికే మనం వచ్చాం అన్నాడు పిశాచి. సమయస్ఫూర్తికి రాజకుమార్తె పరిస్థితి తలచుకుంటే గుండె ద్రవించిపోయింది. ఆమె తనకిష్టం లేని భర్త నుంచి విముక్తి పొందుతుందన్న మాటే కాని ఈ పిశాచాల పాలపడబోతున్నది. అభాగ్యురాలు. తాను ఈ పిశాచాల వెంట రాకుండా ఉంటే బాగుండేది అనిపించింది. ఆమెను తన వారి నుంచి, తన దేశం నుంచి వేరు చేయటంలో సమయస్ఫూర్తికి కూడా భాగం ఉంటుంది. అది వాడికి ఏమాత్రం నచ్చలేదు. వాడు పైకి ఏమీ అనకపోయినా తనలో మటుకు ఈమెను ఎలాగైనా రక్షిస్తే బాగుండును. రక్షించగలిగితే నా ప్రాణాలైనా ఇద్దును. కాని నా చేతిలో ఏముంది అనుకున్నాడు. విందు పూర్తి అయింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వివాహ వేదిక వద్దకు నడుస్తూ వచ్చారు. వారి వెంట రాజు, రాణి కూడా ఉన్నారు. వారు పిశాచాల పకగా వెళుతూ ఉండగా ఒక పిశాచి పెళ్లి కూతురికి తన కాలు అడ్డుపెట్టాడు. పెళ్లి కూతురు పడిపోయింది.
వెంటనే మరొక పిశాచి ఆమె పైన ఏదో కప్పింది. అక్కడ ఉన్నవాళ్లు పెళ్లి కూతురును మరి చూడలేదు. పెళ్లి ఇల్లు ఒక క్షణంలో కోలాహలంతో నిండిపోయింది. పెళ్లికూతురు ఏది? కనిపించదేం? ఇప్పటికిప్పుడు పడిపోయిన మనిషి ఇంతలో ఎలా మాయమైంది అని కేకలు సాగాయి. ఈలోపుగా పిశాచాలు అదృశ్యమైన పెళ్లికూతురును మోసుకొని గుర్రాలున్న చోటికి చేరారు. పిశాచాలతో పాటు సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నా జీను అని అరిచాడు. వాడి ముందు గుర్రం నిలిచింది. వెంటనే ఎక్కి కూర్చో సమయస్ఫూర్తి, ఈమెను నీ వెనక ఎక్కించుకో అన్నాడు ముసలి పిశాచి. సమయస్ఫూర్తి రాజకుమార్తెను గుర్రం మీద ఎక్కించి తాను ఆమె ముందు జీనులో ఎగిరి కూర్చున్నాడు. గుర్రాలన్నీ మళ్లీ సముద్రం కేసి పరిగెత్తాయి. అవతలి ఒడ్డుకు అనగానే అవి సముద్రాన్ని లంఘించి బయలుదేరిన చోటికి వచ్చి చేరాయి. సరిగా ఆ క్షణంలో సమయస్ఫూర్తికి ఒక ఆలోచన స్ఫురించింది. వాడు రాజకుమార్తెతో సహా గుర్రం మీద నుంచి దూకి పిశాచాలతో, మా దగ్గరకు రాకండి, మమ్మల్ని అంటకండి, జై వీర హనుమాన్ అంటూ ఆంజనేయ స్తవం చదివాడు. పిశాచాలు అంత దూరానే ఉండి, మా వెంట రాణించినందుకు ఈ పని చేస్తావా? దీనికి నీవు పశ్చాత్తాపడకపోవులే, అనుభవిస్తావు, చూస్తూ ఉండు అన్నాయి. తర్వాత పిశాచాలు వాళ్లను వదిలి తమ దారిన వెళ్లిపోయాయి. అమ్మయ్య! పిశాచాల పెడ విరగడ అయింది. వాళ్ల పాలపడటం కంటే నా వెంట ఉండటమే నీకు మేలు కాదు అని సమయస్ఫూర్తి రాజకుమార్తెను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు రాజకుమార్తె జవాబు చెప్పలేదు. నీ బాధ నాకు తెలుసును. ఏమైనా ఈ రాత్రికి నీవు మా ఇంట తలదాచుకోక తప్పదు. నన్ను నీ భృత్యుడిగా భావించి నీకేం కావాలో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి. దానికి కూడా ఆమె జవాబు చెప్పలేదు. అమ్మాయి, నాతో మాట్లాడటానికి సందేహించకు. నేను నిన్నెత్తుకు వచ్చిన పిశాచాలలో ఒకణ్ణి కాను. నేను మామూలు మనిషిని. మా నాన్న భూస్వామి. కావాలంటే నిన్ను మీ ఇంటికి ఎలాగో చేర్చుతాను. దయచేసి నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు సమయస్ఫూర్తి. ఆమె ఏదో మాట్లాడ యత్నించింది కాని నోట మాట రాలేదు. పిశాచాలు ఆమెను మూగదాన్ని చేసినట్టు సమయస్ఫూర్తికి అర్థమైంది. అసలే ఆమెను చూసి జాలిపడుతున్న వాడికి ఇది చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమెను తమ ఇంటికి తీసుకుపోయే లాభం ఉండదు. ఆమె లంకరాజు కూతురని, తాను ఆ రాత్రి పిశాచాల వెంట లంకకు వెళ్లానని, పిశాచాలు ఆమెను తెచ్చాయని అంటే ఒక్కరూ నమ్మరు. పైగా తన స్థితి నవ్వుల పాలవుతుంది. అందుచేత వాడు తెల్లవారేలోపుగా ఆమెను తనకు తెలిసిన పూజారి ఇంటికి చేర్చి, అక్కడ ఆమెను గోప్యంగా ఉంచి జరగవలసిన దాన్ని గురించి తాపీగా ఆలోచిద్దామనుకున్నాడు. ఈ ఆలోచన వాడు ఆమెకు చెప్పి సమ్మతమేనా అని అడిగితే సమ్మతమే అన్నట్టు ఆమె తల ఆడించింది. ఇద్దరూ కలిసి పూజారి ఇంటికి వెళ్లారు. చాలాసేపు తలుపు తట్టిన మీదట పూజారి నిద్రలేచి తలుపు తీశాడు. సమయస్ఫూర్తి ఆయనకు జరిగిందంతా చెప్పి, ప్రస్తుతానికి ఈమెను మీ ఇంట రహస్యంగా దాచి ఉంచాలి అన్నాడు. పూజారి సమయస్ఫూర్తి నుంచి ఎన్నోసార్లు ఉపకారం పొంది ఉన్నాడు. అందుచేత ఆయన, ఈమెను నీ ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట ఉంచు. కాని ఎప్పటికైనా ఆమెను తండ్రి వద్దకు పంపవలసిందే కాని మార్గాంతరం నాకు తోచటం లేదు అన్నాడు. ఆ విషయం నాకు ఏమీ పాలుపోవటం లేదు. ప్రస్తుతానికి ఇంతకంటే చేయదగిందేమీ లేదు అన్నాడు సమయస్ఫూర్తి. మర్నాడు పూజారి తన ఇరుగు పొరుగు వారితో ఆ పిల్ల తన అన్న కూతురని, మూగదని, తలవని తలంపుగా వచ్చిందని చెప్పాడు. ఈ మాటలు ఎవరూ విశ్వసించలేదు. కాని నిజం తెలుసుకోవటానికి వారికి సాధ్యం కాలేదు. సమయస్ఫూర్తి రోజు పూజారి ఇంటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. ఆ రోజుకారోజు సమయస్ఫూర్తికి రాజకుమార్తెపై ప్రేమ వృద్ధి అవుతూ వచ్చింది. ఆమెకు కూడా అతనంటే ఇష్టం ఉన్నట్టే కనపడింది. కాని ఆమె మూగది. అందుచేత పరిస్థితుల్లో ఏమీ మార్పు కలగలేదు. ఇలా ఒక్కొక్క నెలే గడిచి సంవత్సరం నిండింది. ఒకనాటి సాయంకాలం సమయస్ఫూర్తికి అకస్మాత్తుగా జ్ఞాపకం వచ్చింది. సరిగా ఏడాది క్రితం ఈ రోజునే తాను పిశాచాల వెంట లంకకు వెళ్ళాడు. ఈ రోజు పిశాచాలు మళ్లీ గుట్టల వద్దకు రావచ్చు. రాజకుమార్తె మూగతనం పోయే ఉపాయం వారి నుంచి ఏ మాయోపాయం చేతనైనా రాబట్టవచ్చు. ఈ ఆశతో వాడు ఆ రాత్రి గుట్టలకేసి వెళ్లి అక్కడ పిశాచాల కోసం గంటల తరబడి వేచి ఉన్నాడు. అవి రావని నిర్ధారణ చేసుకుని వాడు ఇంటికి పోదామనుకుంటూ ఉండగా పిశాచాలు వస్తున్న సవ్వడి వినిపించింది. పిశాచాలు తమ ప్రదేశంలో చేరి నా గుర్రం నా జీను అని అరవసాగాయి. సమయస్ఫూర్తి కూడా నా గుర్రం నా జీను అని అరిచాడు. ముసలి పిశాచి వాడి దగ్గరకు వచ్చి, మళ్ళీ వచ్చావా సమయస్ఫూర్తి? కిందటేడు మమ్మల్ని అలా మోసం చేశాక నీకు మళ్ళీ గుర్రమూ జీనునా? ఏమంటుంది నీ భార్య? అన్నాడు వెటకారంగా. నోరు పడిపోయిన మనిషి ఏమంటుందిలే అని మరొక పిశాచి వేళాకోళం చేశాడు. మనిషిని చూసుకుని మురిసిపోవలసిందే కాని మాటా పలుకు ఆడటానికి లేదు అన్నాడు మూడో పిశాచి.
వెర్రివాడు ఆ పిల్ల మూగతనం పోగొట్టే మూలిక తన వాకిలి ముందే ఉన్నది. దాని ఆకులు తుంచి పాలు పిండి నీళ్లతో మరిగించి తాగిస్తే ఆ పిల్లకు ఎప్పుడో మాటలు వచ్చేవి అన్నాడు మరొక పిశాచి. వాడితో మనకేటి, మన దారిన మనం పోదాం పదండి అన్నాయి మిగిలిన పిశాచాలు. పిశాచాలు తమ గుర్రాలపైన వెళ్లిపోయాక సమయస్ఫూర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. తన గడప దగ్గరే ఒక మూలిక ఉన్నదని, దాని పాలతో మందు తయారు చేసి తాగిస్తే రాజకుమార్తె మూగతనం పోతుందని వాడికి నమ్మకం లేదు. అదే నిజమైతే పిశాచాలు చెప్పవని వాడికి తెలుసు. వాడు ఇంటికి వెళ్లి పడుకున్నాడే కాని కన్ను మూయలేదు. తెల్లవారుతూనే లేచి వాడు తన ఇంటి గడప దగ్గరకు వెళ్ళాడు. గడపకు అంత దూరంలో గోడనానుకొని నిజంగానే ఒక చిత్రమైన మొక్క కనిపించింది. దాన్ని వాడెన్నడూ చూడలేదు. దానికి 7 రెమ్మలే ఉండటమూ, రెమ్మకు 7 ఆకులు ఉండటమూ చూస్తే అది ఏదో ఓషధి అయి ఉండాలని వాడికి తోచింది. వాడు ఆత్రంగా ఆ మొక్కను తవ్వి లోపలికి తీసుకుపోయి దాని ఆకులు గిల్లాడు. ఆ గిల్లిన ఆకుల నుంచి, కాడల నుంచి తెల్లటి పాలు కారాయి. ఆ పాలను ఒక లోటాలోకి పట్టి నీళ్లతో చేర్చి మరిగించగా నూనెలాంటి కషాయం దిగింది. ఎందుకైనా మంచిదని వాడు అందులో సగం తాగాడు. వెంటనే వాడికి నిద్రమత్తు వచ్చేసింది. మర్నాడు ఉదయం దాకా వాడు ఆ నిద్ర నుంచి మేలుకోలేదు. మేలుకున్నాక మనసు నిర్మలంగా ఉంది. శరీరం శక్తివంతంగా ఉన్నట్టు తోచింది. మందు వల్ల అవలక్షణాలేవీ లేవు. అప్పుడు ధైర్యం వచ్చిన సమయస్ఫూర్తి తాను తాగగా మిగిలిన కషాయం తీసుకుని పూజారి ఇంటికి వెళ్ళాడు. 2 రోజులుగా వాడు కనపడకపోవటం చేత పూజారి, రాజకుమార్తె కూడా ఏమి జరిగిందో అని భయపడ్డారు. వారితో జరిగిన సంగతి చెప్పి సమయస్ఫూర్తి రాజకుమార్తె చేత తాను తెచ్చిన కషాయం తాగించాడు. ఆమెకు వెంటనే నిద్ర పట్టింది. ఆ నిద్ర నుంచి ఆమెకు మర్నాడు ఉదయం దాకా మెలకువ రాలేదు. నిద్ర మేలుకుంటూనే ఆమె మామూలుగా మాట్లాడింది. ఆమెకు కూడా తన పైన ప్రేమ ఉన్నదని ఆమె ద్వారా విన్నాక సమయస్ఫూర్తి ఆమెను పెళ్లాడటానికి నిశ్చయించాడు. వాడు జరిగిన సంగతి యావత్తూ తండ్రికి చెప్పాడు. తన కొడుకు ప్రయోజకత్వం విని సంతోషించి తండ్రి వాళ్ళిద్దరికీ వైభవంగా పెళ్లి చేశాడు. బేతాళుడీ కథ చెప్పి, రాజా నాకొక సందేహం. తమను మోసగించి రాజకుమార్తెను తమకు దక్కకుండా చేసిన సమయస్ఫూర్తిపై కక్ష కట్టి పిశాచాలు రాజకుమార్తెను మూగదాన్ని చేయటం సహజంగానే ఉన్నది. కాని వారు చివరికి అతనికి చికిత్స ఎందుకు చెప్పారు? పిశాచాలు తాము చేసిన పనికి పశ్చాత్తాపడ్డారా? లేక వారికి లంకరాజు కూతురుపై భ్రమ తగ్గిందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ సందేహం అపోహ వల్ల కలిగినది. పిశాచాలు మొదటి నుంచి రాజకుమార్తెను సమయస్ఫూర్తికే ఉద్దేశించాయి. ముసలి పిశాచి పిశాచాలకు నాయకుడై ఉంటాడు. వాడు మొదటి నుంచి సమయస్ఫూర్తి పట్ల ఆసక్తి కనబరుస్తూనే వచ్చాడు. పిశాచాలు సమయస్ఫూర్తికి కనిపించటము, రాజకుమార్తెను వాడి గుర్రంపైనే ఎక్కించటము మొదలైనవి యాదృచ్ఛికంగా జరిగినవి కావు. ముసలి పిశాచి రాజకుమార్తెను తమ కోసం ఎత్తుకు వస్తున్నట్టు చెప్పలేదు. ఏ రాజకుమారుడు ఆమెను పెళ్లాడకుండా చేస్తామని మాత్రమే అన్నాడు. వారి నుంచి రాజకుమార్తెను కాపాడుకోవాలనుకోవటంలో సమయస్ఫూర్తి భ్రమపడ్డాడు. పిశాచాలు రాజకుమార్తెకు ఏడాది పాటు మూగతనం కలిగించటంలో కూడా కక్ష ఏమీ లేదు. ఆమె సమయస్ఫూర్తిని ప్రేమించటం నేర్చుకోవటానికి ఆ పాటి వ్యవధి అవసరం. ఎందుకంటే వారిద్దరి మధ్య గల వ్యత్యాసం హెచ్చు. ఆమె రాజకుమార్తె, వాడు భూస్వామి కొడుకు. చికిత్సకు అవసరమైన మూలికను కూడా పిశాచాలే ప్రసాదించాయనవచ్చు. తన గడప వద్దనే ఉన్న ఆ మూలికను సమయస్ఫూర్తి ఎన్నడూ చూడలేదు. ఈ కారణాల బట్టి పిశాచాల ప్రవర్తన మొదటి నుంచి కడ వరకు ఒకే విధంగా ఉన్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు.